అయితే నా లాస్ట్కి తప్పు ఒప్పుకుండు. తర్వాతకి సీసీటీవీ చెక్ చేసి రేపు రిఫండ్ చేసేస్తాం సార్ మీకు, నో ప్రాబ్లం అని చెప్పేసిండు. సరేలే రిఫండ్ చేస్తాడని నేను అక్కడికని షోరూమ్ కాడికని వెళ్ళిపోయినాక ముంగడ పెట్రోల్ బంక్ ఉందని పెట్రోల్ వేపించిన, ఫుల్ ట్యాంక్ వేయించిన అయిపోతుంది అని. మొత్తం ఫుల్ ట్యాంక్ వేయించినాక సైడ్కి లెఫ్ట్ సైడ్కి మొత్తం పెట్రోల్ మొత్తం లీక్ అయిపోతుంది. అయ్యా ఇదేంది అని చూస్తే కంటిన్యూగా లీక్ అయిపోతూనే ఉంది. అది కూడా వీడియో వేస్తా గాయస్, చూడండి మీకు లీక్ అవుతుంది. మళ్ళీ ఎంబడే రివర్స్ షోరూమ్ కాడికి వెళ్ళిపోయి వాళ్ళకి ప్రాబ్లం చూపెట్టినా, ఇట్లా పెట్రోల్ లీక్ అయిపోతుంది ఏంది, సర్వీసింగ్ అయ్యి కూడా ఒక 1 అవర్ అవ్వట్లేదు అని కంప్లైంట్ చేస్తే వాళ్ళేమో పెట్రోల్ ఎందుకు లీక్ అవుతుంది సార్ అని నన్ను ఉల్టా అడుగుతాను. సార్ మేము వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాము ఏం ప్రాబ్లం చేసిరా, అసలు సర్వీసింగ్ చేసిరా ఏం చేసిరా అని నేను అడుగుతుంటే, సరే సార్ ఓకే ఈరోజు వెహికల్ పెట్టేసేయండి, మీకు రేపు ఇస్తాం, హ్యాండ్ ఓవర్ చేస్తాము, ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేసి క్లియర్ చేసి ఇస్తాము అని చెప్పిండు ఆయన. ఇంకా అయితే నెక్స్ట్ డే వెళ్తే ఎయిర్ పైప్కి ఫేక్ పెట్టేసి మాకు అయిపోయింది సార్, ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అని చెప్పేసిండు. ఇంకా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే అప్పుడు.